హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చైనీస్ మూవీ అయిన బ్లైండ్ వార్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022 మే 1న చైనీస్ లాంగ్వేజ్లో థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే అయితే జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియోలోనే. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ మాత్రం యాక్షన్ అండ్ థ్రిల్లర్. యాక్షన్ పరంగా ఈ సినిమా చూస్తే మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. మంచి ఫైట్స్, అలాగే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన డాంగ్కి కళ్ళైతే కనిపించవు. అదే సమయంలో తన కూతుర్ని కొంతమంది విలన్స్ కిడ్నాప్ అయితే చేస్తారు. మరి తన కూతుర్ని ఎందుకని కిడ్నాప్ చేశారు, హీరోకి కళ్ళు కనిపించకపోవడానికి కారణం ఏమిటి, చివరికి తన కూతుర్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తుంటుంది, కానీ సినిమా మిడిల్లో మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది భయ్య. అనవసరమైన స్టోరీ అయితే యాడ్ చేశాడు, అదైతే మీకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి అలాగే లాస్ట్ వరకు మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో దగ్గర 5 to 6 ఫైట్స్ అయితే ఉన్నాయి భయ్య. అందులో ఫస్ట్ ఫైట్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. ఫస్ట్ ఫైట్ మాత్రం ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్లో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. అంతేకాకుండా హీరోకి అయితే కళ్ళైతే కనిపించవు. కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే రవితేజ గారు నటించిన రాజా ది గ్రేట్ సినిమా అయితే ఫస్ట్గా మనకైతే గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి చెవులతో వింటూ ఫైట్ అయితే చేస్తూ ఉంటారు చూడండి. సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా ఉంటుంది. అలాగే రవితేజ గారు నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో కూడా సేమ్ సీన్స్ అయితే అనిపిస్తూ ఉంటాయి. సినిమా ఫస్ట్లో అలాగే క్లైమాక్స్లో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, కానీ మిడిల్లో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆ ల్యాగ్నెస్ని పక్కకు పెట్టేస్తే కానీ మీరైతే సినిమా చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫ్యాన్తో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే అయితే జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫైట్స్ కోసమైనా వన్ టైం అయితే వాచ్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా చైనీస్ మూవీ అయిన బ్లైండ్ వార్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.